దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఇది నా ధ్యానాంశమునకు నేను తీసుకున్న వాక్య భాగము కీర్తన గ్రంథము 117వ అధ్యాయం 1వ వచనమండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవుని కృప మన ఎడల ఎలా ఉందని చెప్తున్నాడు భక్తుడు అంటే హెచ్చుగా ఉంది. అవునండి, దేవుని కృప హెచ్చుగా ఉండబట్టే మనం ఈ దినాన్న సజీవుల లెక్కలో లిఖించబడ్డాము. దేవుని కృప లేక ఎంతో మంది ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనమైతే ఈ దినాన్న సజీవుల లెక్కలో దేవుడు మనల్ని అందరినీ మన కుటుంబాలతో సంతోషించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవునిలో మరింత బలపడడానికి, సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. అందు నిమిత్తమే దేవాది దేవునికి మనం ఎంతైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ప్రియులారా. దేవుని కృప ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు అధికముగా ఉందని చెప్పాలి. ఎందుకంటే పూర్వపు కాలంతో పోలిస్తే ఇప్పుడు పాపం మరింత పెరిగిపోయినప్పటికీ ఆయన మనల్ని కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. కాబట్టి మనం ఈ దినాన్న మనము జీవముతో చలిస్తున్నాం ప్రియులారా. ఆయన కృప లేక నోవహు తరములో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి దేవుడు వారు మారకపోవడం చూసి నోవహు తరాన్ని అందరినీ కూడా నశింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పాపం మరింత పెరిగిపోయిందండి. అయినప్పటికీ మనము కృపాకాలంలో ఉన్నాము. కృపాకాలంలో ఉన్నాము కాబట్టి ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నప్పటికీ, అన్యాయం జరుగుతున్నప్పటికీ, దేవుని యందు భయభక్తులు లేకపోయినప్పటికీ, దేవుని మార్గం విడిచి జనులు తిరుగుతున్నప్పటికీ ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. కాబట్టి మనం ఇంకనూ సజీవుల లెక్కలో లిఖించబడ్డాం ప్రియులారా. ఆయన కృప వలనే మనము రక్షించబడ్డామని పౌలు గారు చెప్తున్నారు. మనం ఎలా రక్షించబడ్డామంటే ఆయన కృప చేత మాత్రమే రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయనను దేవుడిగా అంగీకరించడం వల్ల. మరి ఎలా అంగీకరించాం ఆయన దేవుడిగా అంటే ఆయన మనలను ఆకర్షించుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనంలో తండ్రి చే కృప అనుగ్రహింపబడకుంటే ఎవడూనూ ఆయన యొద్దకు ఆకర్షింపబడలేడు. తండ్రి మనల్ని అందరినీ కూడా ఆకర్షించుకున్నాడు తన వైపు, తన కృపతో. అందుకనే మనం అందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఆయన యందు విశ్వాసం ఉంచాము కాబట్టి మనము దేవుని కృపలో భద్రపరచబడ్డాము అని భక్తుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అంతేకాకుండా ఆయన కృప చేత మాత్రమే మనం అందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఎందుకంటే మన నీతి వల్ల మనం నీతిమంతులుగా ఉండలేము, కానీ ఆయన కృప చేత మాత్రమే ఆయన మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చాడు. ఎందుకంటే తండ్రి ఆకర్షించుకున్నాడు. అందువల్ల మనము దేవుని దగ్గరికి వచ్చాము. వచ్చిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచాము. విశ్వాసం చేతనే, కృప చేతనే మనము స్థిరపరచబడ్డాము. అంతేకాకుండా ఆ కృప చేతనే మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకని ఆయన కృప మన ఎట్లా హెచ్చుగా ఉందని కీర్తనల గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఆయన కృప చేతనే రక్షించబడ్డాము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనకి రాయబడి ఉంది. కృప కోసము అనేక వచనాలు దేవుని జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే ఆయన కృప మాత్రమే మనల్ని నిలబెట్టగలదు. ఆయన కృప మాత్రమే మనల్ని సజీవుల లెక్కలో ఉంచగలదు. ఆయన కృప ఉంటేనే మాత్రమే మనం తినగలము, తాగగలము, చలించగలము, ఈ లోకంలో జీవించగలం ప్రియులారా. అంత హెచ్చుగా ఆయన కృప మన పట్ల ఉంది. మరి చాలా మందికి సువార్త అందించబడుతున్నప్పటికీ తండ్రి వారిని ఆకర్షించుకోవట్లేదు, వారు విశ్వాసం ఉంచట్లేదు, దానివల్ల వారు నీతిమంతులుగా తీర్చబడట్లేదు. అందువల్ల దేవుని అనుగ్రహానికి వారు పాత్రులుగా ఉండట్లేదు. మనకైతే అటువంటి గొప్ప ధన్యతను వాక్యం వింటున్న మన అందరికి కూడా దేవుడు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో 1 కొరింథీయులకు చెప్తున్నారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో, నేను ఈ దినాన్న ఏ విధంగా ఉన్నానో, ఎలా ఉన్నానో, నా జీవితం ఏంటో, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను. అవునండి, ఆయన కృప వల్ల మాత్రమే మనము మనం ఒకవేళ మంచి స్థితిలో ఉండవచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు, ఆరోగ్యంగా ఉన్నామంటే, కుటుంబంతో ఉన్నామంటే, తింటున్నామంటే, ఇవన్నీ కూడా చేస్తున్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యము. కానీ అది మన కష్టార్జితం వల్ల మనం సంతోషంగా ఉండలేము, లేకుంటే మనల్ని సెక్యూరిటీ పెట్టుకోవడం వల్ల, లేకుంటే
లేకుంటే మనం జాగ్రత్తగా వెళ్ళి రావడం వల్ల మనము భద్రముగా ఉండలేము. కానీ దేవుని యొక్క కృప చేత మాత్రమే మనము అయి ఉన్నాము, భద్రపరచబడుతున్నాము, క్షేమంగా ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము, తింటున్నాము, ఈ ఇంటిలో సంతోషంగా కుటుంబ సభ్యులు గడపగలుగుతున్నాం. ఏది చేసినా అది దేవుని కృప ప్రియులారా. అందుకనే ఒక పాట కూడా ఉంది కదండి, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభు, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభు. ఎంత మంచి పాట అండి. ఆయన కృప లేకుంటే ఒక్క క్షణము కూడా మనము నిలబడలేము, పడుకోలేము, ఏది కూడా చేయలేము. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడు చెప్తున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. ఒకవేళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృపే, నేను ఈ విధంగా జీవిస్తున్నానంటే అది దేవుని కృపే, ఈ విధంగా క్షేమ స్థితిలో నేను ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే అదంతా కూడా దేవుని కృప వల్లనే నేను అయి ఉన్నాను. మనం అందరము కూడా దేవుని కృప మన ఏళ్ళ హెచ్చుగా ఉంది కాబట్టే మనము దేవుని కృపలో భద్రపరచబడ్డాం ప్రియులారా. మరి ఈ కృపను ఎంతో మంది నిర్లక్ష్యము చేస్తున్నారు, కొంతమంది మాత్రమే ఈ కృపను సద్వినియోగము చేసుకుంటున్నారు. పౌలు గారు చెప్తున్నారు, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నారు, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, ఆయన కృపను నేను వ్యర్థపరచలేదు, ఆయన కృపను నా ఎడలు హెచ్చుగా చూపించారు కాబట్టి ఆ కృపను నేను పోగొట్టుకోలేదు, నిష్ఫలం చేయలేదు, వ్యర్థము చేయలేదు. ఆ కృపల్లో నేను భద్రపరచబడ్డాను కాబట్టి ఆ కృపను నేను పోగొట్టకుండా జాగ్రత్తగా ఉంటున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అవునండి, మన పట్ల కూడా ఆయన కృప హెచ్చుగా ఉంది. పౌలు గారు అయితే ఆయనను ఏ విధంగా రక్షించాడో దేవుడు, ఆ రక్షణను ఆయన పోగొట్టుకోలేదు, ఆ రక్షణను ఆయన కొనసాగించుకుంటున్నారు. ఆయన కృపను నిర్లక్ష్యము చేయలేదు, ఆయన కృపను నిష్ఫలము చేయలేదు, ఆయన కృపను వ్యర్థము చేయలేదు. అందుకనే ఆయన ఎప్పటి నుండి రక్షించబడ్డాడు అప్పటి నుండి కూడా దేవుని కొరకు జీవించి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను రక్షించిన దేవునికి ఆయన కృతజ్ఞుడిగా ఉండలేదు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి మనము దేవుని పట్ల ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నామా, కృతజ్ఞులుగా ఉన్నామా అనేది మనం ఇదేనా పరిశీలించుకోవాలి ప్రియులారా. ఆయన రక్షించబడినప్పటి నుండి కూడా చచ్చిపోయే వరకు కూడా ఆయన కృపను నిర్లక్ష్యం చేయలేదు. మరి మనము ఆయన కృపను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము, వ్యర్థము చేయకుండా ఉంటున్నాము, ఎంతవరకు ఆయన కృపలో మనం భద్రపరచబడుతున్నాం అనేది ఈ దినాన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనమైతే దేవుని కృపను ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తాం కదండి. ఆయన కృప చూపుతున్నాడని, ఆయన దయ చూపుతున్నాడని, మనం ఎన్ని చేసినా ఆయన ఓర్చుకుంటున్నాడని, ఏమైనా మన పాపము నుండి, దేవునికి ఇష్టం లేని కార్యాల నుండి, అవిధేయత నుండి మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నామా? లేదండి. ఆయన కృప చూపుతున్నాడని ఇంకనూ కూడా పాపంలో కూరుకుపోతున్నాం. ఆయన కృప చూపుతున్నాడని ఇంకనూ ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన కృప చూపుతున్నాడని ఇంకనూ ఆయనకు దూరంగా ఉంటున్నాం. ఆయన కృప చూపుతున్నాడని మనము నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాం ప్రియులారా. ఇది ఏ మాత్రం మన జీవితాలకి మంచిది కాదండి. ఎందుకంటే దేవుని కృప అనుగ్రహం పొందుకున్నవారు, దాన్ని సద్వినియోగం చేసుకున్నవారు, దేవుని కృపను వ్యర్థము చేయని వారు తమ జీవితాల్లో దేవునికి ఉన్నత స్థానం ఇచ్చి దేవుని యొక్క రాజ్యములో వారు వారసులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కృప చూపాడని దేవుని కృప నిర్లక్ష్యం చేసి పాతాళానికి చేరుకున్న వారిని కూడా దేవుని జీవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని కృప నిర్లక్ష్యపరిచే స్థితిలో ఉన్నామా, దేవుని కృపను సద్వినియోగం చేసుకునే స్థితిలో మనము ఉన్నామా అనేది ఇది మనం అందరం కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నారు, నేను సమీపంలో ఉండే దేవుడని మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? ఆయన సమీపమున ఉన్నాడు. ఆయన దొరుకు కాలమునందు ఆయనను వేడుకొనండి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో చెప్తుంది. అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నేను సమీపమున నుండే దేవుడని మాత్రమేనా, దూరము నుండే దేవుడిని కాదా? నేను ఉండాలనుకుంటే ఉంటాను, కానీ మీ పట్ల నేను దయ చూపాలనుకుంటున్నాను, అపరిమితమైన మీ పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను. అవునండి, ఆయన చూపించిన ఆయనకు మన పట్ల ఉండే ప్రేమ వల్లే మనం ఎన్ని చేస్తున్నప్పటికీ ఆయన సహిస్తున్నాడు. ప్రేమ ఏం చేస్తుంది అంటే అండి, దోషములన్నిటినీ కూడా కప్పుతుందండి. ఆయన మన పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఆయనను విడిచి తిరుగుతున్నప్పటికీ, ఆయన కృపను నిష్ఫలం చేస్తున్నప్పటికీ, ఆయన కృపను వ్యర్థము చేస్తున్నప్పటికీ, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఆయన విడిచి తిరుగుతున్నప్పటికీ, ఆయనను దుఃఖ పెడుతున్నప్పటికీ, ఆయనను మరలా సిలువ వేస్తున్నప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ గలవాడు. మన పట్ల ఆయన అపరిమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతం మనకు మారు మనసు పొందుటకు కారణమని మనం గ్రహించి మనం మార్పు చెందితే దేవుని కృపకు మరింత పాత్రలం అవుతాం. అలా కాకుండా దేవుని దీర్ఘశాంతము మనం చులకన చేసి లోకువ చేసి ఇంకను లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన కృప కాదండి. ఆయన ఎంత కృప గలవాడో అంత ఉగ్రుడు ప్రియులారు, అంత కోపము గలవాడు. ఆయన కోపానికి ఉగ్రతకు మనం పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆయన దూరము నుండి దేవుడు కూడా ఆయన దూరముగా ఉంటే ఏ స్థితిలో మనము ఉంటామనేది మనం ఊహించలేం, గెస్ చేయలేం ప్రియులారా. మలాకి తరువాత 400 సంవత్సరాలు ఆయన మౌని అయ్యి ఉండిపోయాడండి. ఎందుకంటే ఎన్నోసార్లు వారికి కృప చూపించాడు, ఎన్నోసార్లు దయ చూపించాడు, వారి పట్ల కనికరము చూపించారు, వారి పట్ల ప్రేమ చూపించారు. కానీ వారు ఏ మాత్రమైన ప్రేమను కానీ ఆయన కనికరాన్ని కానీ వారు గుర్తించలేని పరిస్థితుల్లో, ఇంకా ఏమి చేయలేని స్థితిలో ఆ చేయగలడు. కానీ ఆయనకి చిరాకు వచ్చి 400 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే మౌనంగా ఉండిపోయాడో జనుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయినట్లుగా మనము దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. మన జీవితంలో దేవుడు మౌని అయిపోతే, దేవుడు మనకు దూరం అయిపోతే, దేవుని కృప మన నుండి దూరంగా వెళ్ళిపోతే మనం కూడా అటువంటి నిత్య నాశనానికి వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఆయన కృప చూపుతున్నాడంటే ఆయన కృపను పౌలు గారి వలె నిష్ఫలం చేయకుండా, వ్యర్థము చేయకుండా ఆ కృపకు మరింత పాత్రలమయ్యేటట్లుగా మన జీవితాలను మార్చుకొని, ప్రభువా నువ్వు మా పట్ల చూపుతున్న ఈ కృపకు నేను వ్యర్థము చేయను, నిష్ఫలం చేయను, ఈ కృపకు తగిన జీవితం నేను జీవిస్తానని మార్పు చెందితేనే సరి. లేకుంటే ఆయన మహా ఉగ్రుడై, ఆయన కోపిష్టి అయి మన మీద విరుచుకు పడకముందే, మనల్ని దూరం పెట్టకముందే, మనకు దూరం అవ్వకముందే మనం మేలుకొని జ్ఞానముతో దేవుని కృపకు పాత్రులుగా జీవించినట్లయితే మనము దేవుని రాజ్యానికి వారసులము కాగలం ప్రియులారా. ఒకనాడు సౌలు గారిని రాజుని చేశారు. ఆయన దేవుని మాట అతిక్రమించి, ఎన్నోసార్లు అతిక్రమించి దేవుని కృపను లేకుంటే రాజు హోదానైనా పోగొట్టుకున్నారు. తర్వాత అతని స్థితి దౌర్బల్యమైన స్థితికి చేరుకున్నాడు. ఎందుకంటే తన జుట్టు చిక్కు పడిపోయే చెట్టుకి ఆయన బలవంతపు చావు, అంటే తన పనివాడినే చంపేమని అడిగినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు అనుగ్రహించాడు, కృప చూపించాడు. కానీ దేవుని కృపను సద్వినియోగం చేసుకోకుండా దేవుని మీద, ఆజ్ఞల మీద తిరగబడ్డాడు, దేవుని ఆజ్ఞల్ని మీరాడు. అందువల్లనే ఆయన జీవితాన్ని ఆయన నాశనం చేసుకున్నట్లుగా చూస్తాం. ఇస్కరియోతు యూదాని చూసినట్లయితే ఇస్కరియోతు యూదా గారు కూడా దేవుడు చివరి వరకు యూదా గారిని మార్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ, యోధా గారి మీద ఎంత ప్రేమ చూపినప్పటికీ కూడా యోధా కూడా దేవుని కృపను నిష్ఫలం చేశాడు, వ్యర్థము చేశాడు. అందుకనే ఊరు పెట్టుకొని చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. సంసోను గారిని దేవుడు గర్భంలో ఉండే కూడా ప్రతిష్ఠించుకున్నాడు, నాజీరు చేసుకున్నాడు. అయినప్పటికీ సంసోను గారు దేవుని కృపను వ్యర్థము చేసి అన్యజనులకు దేవుణ్ణి హేళనగా, దేవుని మాత్రమే కాదు తనకు కూడా హేళనగా అయిపోయినట్లుగా మనం దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. ఈ విధంగా దేవుని కృపను పోగొట్టుకున్న వారు తమ జీవిత విధానంలో ఏమి కోల్పోయారో, ఏ విధంగా సర్వనాశనం అయిపోయారో ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఇంకను చాలా మంది వ్యక్తులు ఉన్నారండి. వారందరూ కూడా దేవుడు కృప చూపుతున్నప్పటికీ వారిలో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుని వైపు తిరిగే మనస్తత్వం లేదు. దేవుని కృపను వ్యర్థము చేశారు కాబట్టి వారి జీవితాలు ఎందుకు పనికిరానట్లుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని కృపను గొర్రెల దొడ్డలో నుండి రాజును చేసిన దావీదు గారు ఆయన కృపలను నిష్ఫలం చేయలేదండి, వ్యర్థము చేయలేదండి. ఆయన కృపకు మరింత పాత్రుడిగా దేవుని కొరకు జీవించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా పౌలు గారు నేను దేవుని కృపను నిష్ఫలం చేయలేదు, వ్యర్థము చేయలేదని పౌలు గారు చెప్పారు. అవునండి, అందువల్లనే ఆయన ఇక మీదట నాకు జీవకిరీటం దాచబడి ఉంది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని ధైర్యంగా చెప్పగలిగాడు ప్రియులారా. జక్కయ్య గారికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అండి. తన జీవితాన్ని మార్చుకొని తన జీవితంలో దేవునికి ఇష్టమైనవన్నీ వదిలిపెట్టి దేవునికి ఇష్టడిగా బ్రతికినట్లుగా జక్కయ్య గారిని చూస్తున్నాం. పాపాత్ములైన స్త్రీ తన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు ఎంతగా కృప చూపాడో ఆ కృపకి తగిన కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఈ స్త్రీ జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంక నువ్వు బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని కృపను పొందుకున్న వారు
అనేక మంది దేవుని జీవ గ్రంథంలో ఉన్నారు ప్రియులారా. మరి మనం ఏ లిస్టులో ఉన్నాం? దేవుని కృప చూపుతున్నాడని కృపను వ్యర్థము చేసే స్థితిలో ఉన్నామా, లేకుంటే దేవుడు కృప చూపుతున్నాడని ఆ కృపకు మనం కృతజ్ఞత కలిగి మరింత దేవునికి దగ్గర అయ్యే స్థితిలో ఉన్నామా? ఒకవేళ దేవుని కృపను పొందుకుంటే మన నాశనాన్ని మనమే చేతులారా కొని తెచ్చుకుంటున్నాం. లేకుంటే దేవుని కృపను మనము వ్యర్థము చేయకుండా దేవుని కృపకు మరింత పాత్రలమైతే దేవునితో నిత్యము జీవించే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఇదే నాన్న దేవుడి కృప మన ఎల్ల హెచ్చుగా ఉన్నదండి. ఒక్క క్షణము కూడా దేవుడు లేకుంటే మనం బ్రతికే స్థితి లేదు. ఈ భయంకరమైన దినాల్లో అనేకమైన రోగాలు, అనేకమైన స్థితిగతులు, ఎక్కడ చూసినా భద్రత లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. ఈ భయంకరమైన ప్రపంచంలో ప్రపంచం అంతమైపోయే స్థితిలో మనము చివరి దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో దేవుని కృప మన ఎల్ల లేకపోతే మనం ఒక క్షణం కూడా నిలిచే పరిస్థితులు లేవు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించి దేవుడు ఎంతగా హెచ్చుగా మన ఎల్ల కృప చూపుతున్నాడు. కాబట్టి ఆ కృపను మనము నిర్లక్ష్యము చేయకుండా మరింత కృపకు మనం అందరూ పాత్రులై ఉండాలని ప్రకటన గ్రంథం 22:21 చెప్పినట్లుగా ఆయన కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆయన కృప మన అందరికీ కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా మారడానికి, పరిశుద్ధులుగా జీవిస్తూ ఆయన కృపకు పాత్రలు అవ్వడానికి మన అందరికీ తోడై ఉండాలని, అటువంటి కృపకు మనందరూ పాత్రలు ఉండాలని దేవుని పేరిట కోరుకుంటూ పరిశుద్ధ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.